హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు శుభం మూవీ టీమ్ ఉన్నారు అండ్ సమంత గారు ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ సమంత గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద ఒక మంచి లేడీ స్వామీజీ గెటప్తో మనందరినీ మెస్మరైజ్ చేయబోతున్నారు అనమాట. అండ్ మే 9th థియేటర్స్లోకి వస్తుంది. చచ్చిన ఈ సినిమా ఏమంటారు, అదేంటి ఒకటి ఉంటుంది కదా, డెఫినెట్లీ కొన్ని సినిమాలు మనం చూసి తీరాలి. సో ఇలాంటి సినిమా డెఫినెట్లీ మనం థియేటర్స్లో చూసి తీరాలన్నమాట. ఆ మూవీ టీంతో మనం ఇప్పుడు ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. ఎవరితో స్టార్ట్ చేయను? ఇండస్ట్రీకే పెద్ద ఇండస్ట్రీలో పెద్దవాళ్ళతో తిరిగే ఒక పెద్ద మనిషి. పని చేస్తున్నా. ఓకే అన్న, ఊరికే చెప్పా అంతే. చరణ్ గారు హాయ్ అండ్ శ్రీనన్న హాయ్. సో నైస్, హ్యాపీ టు సీ యూ. అండ్ మీ వర్క్స్ కానీ మీ చేసే జర్నీ ఇదంతా చూస్తూ ఉంటే కొంతమందికి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అనమాట. వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్ అని. మీరు కూడా అంతే సేమ్. ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా రీల్స్ అలా తిప్పుతూ ఉంటే సడన్గా కొన్ని రీల్స్ వస్తుంటాయి, ఏంటి ఇంత క్రేజీగా ఉందని అనిపిస్తుంది. అండ్ యూ ఆబ్వియస్లీ ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ మీరు సో ఈ టీం అంటే ఈ శుభం ఇదంతా స్టార్ట్ అయినప్పుడు అసలు మీరందరూ వచ్చి దీంట్లో టీమప్ అయినప్పుడు మీ ఫస్ట్ ఇంటెన్స్ రియాక్షన్ ఏంటి అసలు? కొంతమంది ఏమో ఇన్ఫ్లుయెన్సర్స్, సింగర్స్, యాక్టర్లు, డైరెక్ట్ అసలు మొత్తం ఈ బ్యాచ్ అంతా అసలు దీనికి సెట్ చేసిన తర్వాత అంటే ఏదైనా షార్ట్ తీసుకోవడానికి టైం పట్టేదేమో మిమ్మల్ని అందరినీ సెట్ చేయడానికి. ఈజీ కదా, ఎంతమందికి ఇలా ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతాయి కదా పనులన్నీ. అంతే అంటారు. ఎక్కడ ఏం ఫన్ కానీ అలా డిస్టర్బెన్స్ ఫన్ ఉంటుంది. ఫన్ ఉన్నా సరే ఇమీడియట్లీ ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు, అందరూ ఈజీగా చేసేస్తారు. ఓకే, ఏంటి అసలు అంటే చాలా మందికి ఉన్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే శుభం అనేది ఎండ్లో పడుతుంది కదా, స్టార్టింగే రావడానికి రీజన్ ఏంటనేది ఎవరు చెప్తారు? మీరేనా? మీకు శుభం అనేది ఎప్పుడు పడుతుంది? సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందిరా, అరే క్రేజీ ఉందిరా అని ఫీలింగ్ వచ్చినప్పుడు శుభం పడుతుంది. మాది స్టార్టింగ్ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందుకే మేము ముందే శుభం అని ఇస్తాం. కానీ మిమ్మల్ని నార్మల్గా చూసేవాళ్ళు ఈ గెటప్లో ఏది కొంచెం ఇదంతా పెంచడం ఇదంతా ఓన్లీ దీనికోసమేనా? అవును అవును, క్యారెక్టర్ కోసమే ఇలా చెప్పారా? అంటే ఎనీ పర్టికులారిటీ ఫర్ దట్? అంటే ఏమో కొంచెం వీళ్ళిద్దరు కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ముగ్గురు కొంచెం డిఫరెన్షియేట్ చేయగలగాలి కదా. ఆల్సో ముస్లిం క్యారెక్టర్ అని చెప్పారు. ప్లస్ మీరు అన్నట్టు ఇట్లా రీల్స్లో మ్యాడ్లో అక్కడ చూసి ఒకలాగా అలవాటే ఉన్నారు కాబట్టి సో కొంచెం చేంజ్ ఓవర్ చూపిద్దాం, కొంచెం క్యారెక్టర్ లాగా అనిపిస్తే బాగుంటుంది అనిపించింది. సో సీన్ ఉందా? ఎలా ఉన్నారు, ఎలా జరుగుతున్నాయి మీ డైరెక్షన్ వర్క్స్ అండ్ యాక్టింగ్? ఇదే ఫస్ట్ అనుకుంటా కదా స్క్రీన్ మీద అపియర్ అవ్వడం. కుమార్ శ్రీమతి వెబ్ సిరీస్ చేశారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే థియేటర్లో ఒక 70mm స్క్రీన్ మీద చూసుకోబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్, చాలా ఎక్సైట్మెంట్ ఉందా. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఒక ఫీలింగ్ ఉంటుందిగా, రోజు మనం చేసేస్తాం అని ఫీలింగ్, చేయాలని ఫీలింగ్. బట్ అది రోజు ఆ కాఫీ అది ఆ డైలాగ్ అదంతా వచ్చిన తర్వాత, ఈ టీజర్ గ్లిమ్సెస్ వచ్చిన తర్వాత మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమైనా చెప్పారా? మీతో పాటు తిరిగే వాళ్ళందరూ కుమ్మేసామని ఏమైనా చెప్పారా? చాలా చాలా బాగా చేసాము. అంటే మళ్ళీ ఇంత నటుడడం తెలియదు, బయట బాగా యాక్ట్ చేస్తారో సినిమాలు. అరే అది కాదు, అంటే బేసిక్గా నేను బయట ఎలా ఉంటానో అది బాగా రిఫ్లెక్ట్ అయింది. సో హ్యాపీ వాళ్ళందరికీ మిమ్మల్ని అలా స్క్రీన్ మీద చూసుకోవడం. శ్రియా హాయ్. ఏంటి ఈ మధ్య అంటే నేను మొన్న ఒక రీల్ చూసాను యాక్చువల్లీ, అంటే సినిమాకి సంబంధించిన నేను అనుకోలే ఫస్ట్ రీల్ చూడగానే. సరే మేము కాసేపు మాట్లాడుకోవాలి. అయితే రీల్ చూడగానే నేను సేవ్ చేసుకున్నాను అనమాట. తర్వాత అది అర్థమైంది నాకు, అది శుభం మూవీ ప్రమోషన్స్, మీరు తిరుపతిలో అక్కడ కనిపించారు అని. రీల్ కింద చూస్తే 1 million వ్యూస్. అప్పుడే ఏంట్రా ఇంత జనాలు ఇంత కరువులో ఉన్నారా అని అనిపించింది ఒక్కసారిగా. ప్రేమతో కూడా ఉన్నారు కొందరు, నాలాంటి వాళ్ళు అయితే ప్రేమతో ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది? ఐ థింక్ మొన్న నేను ఒక 14 days గర్ల్ ఫ్రెండ్ అది చూశాను. అది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే లైక్ గ్యాంగ్ లీడర్ చూసిన తర్వాత యూ హ్యావ్ ఎ గుడ్ రోల్. సో మొన్న 14 days విత్ అది గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అది చూసినప్పుడు లైక్ ఈ అమ్మాయి కళ్ళలో ఒక ఇన్నోసెన్స్ ఉంది, ఇవన్నీ చాలా అబ్జర్వ్ చేశాను అనమాట. బట్ అతని మీద కోపం వచ్చింది ఫస్ట్. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు శుభంతో? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండి. నేను యాక్చువల్లీ శుభం కోసం చాలా వెయిట్ చేశాను, ఎందుకంటే లైక్ మంచి మూవీతో రావడం, ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో శుభం నేను వెయిట్ చేస్తున్నప్పుడు నా చేతిలో శుభం ఇలా పడింది అనమాట. ఐ మీన్ ఆబ్వియస్లీ వి ఆడిషన్ అండ్ ఆల్, బట్ జస్ట్ గాట్ రియలీ లక్కీ. ఆల్ ఆఫ్ అస్ డ్రీమ్ టీమ్. మీరు అడిగారు ఎలా ఉంటుంది అని చెప్పి, అసలు 6 ఉన్నాము. మీరు నమ్మరు, ఈ 5 ఒక రైటర్ ఉన్నారు, అందరిలో ఒక రైటర్. సో ఎక్స్ట్రీమ్లీ క్రియేటివ్. ఇన్పుట్స్ ఏమన్నా అంటే మీరు పర్సనల్గా యాడ్ చేసేవి ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఈ సినిమాలో? అంటే మా క్యారెక్టర్స్కి ఇప్పుడు మా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి అనే న్యూయాన్సెస్ అండ్ ఆల్ మేము వర్క్షాప్స్ చేసే టైంలో డిస్కషన్స్ అయ్యాయి. సో ప్రతిదీ డిస్కషన్ అయింది. మా హారర్ పార్ట్ అన్నీ డిస్కస్ చేసుకొని వెల్ ప్రిపేర్డ్గా షూటింగ్కి వెళ్ళాం.
యా, సో మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఈ మూవీలో? అంటే ఫుల్ వైలెన్స్ ఏమైనా చూపిస్తున్నారా? సినిమా చూడాలి, బట్ యా ట్రైలర్లో చూసినట్టు కొంచెం అంటే ట్రైలర్లో మనకి కొన్ని షార్ట్సే పడతాయి కదా. నేను ఒక అన్నది శ్రీనివాస్ అన్నది చూసా యాక్చువల్లీ, ఇక్కడ కొడితే అక్కడెక్కడో పోయి పడతాడు ఒక టేబుల్ మీద. ఏంట్రా ఇది? నేనే కొట్టింది నేనే. ఇంత గట్టిగా కొడితే ఎలా అండి? ఆయన నెక్స్ట్ చాలా సినిమాలు చేయాలి. సినిమా చూస్తే మీరే ఫీల్ అవుతారు, అబ్బా ఇంకా గట్టి కొట్టాల్సింది అని. అసలు ఆల్ఫా ఫోర్ స్టూడెంట్ అలా ఫీల్ అవ్వడే. కాదన్నా, అంటే సినిమా వరకు ఓకే శుభం అంటున్నారు, ఈ కొట్టడాలు తన్నించుకోవడాలు ఏంటి? పాపం చంపేస్తారా పసోడిని అని అనిపించింది. కొన్ని శుభాలు జరగాలంటే కొన్ని అప్పుడప్పుడు ఇలా జరగాలి. యా, సో మోస్ట్లీ అంటే సీరియల్ ఆర్ట్ అంటే ఎవరైతే సీరియల్స్ చూస్తారో ఇంట్లో వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపించింది ఈ మూవీ. చాలామంది మీ టీజర్ కింద మెన్షన్ చేయడం కానీ, కమెంట్స్ మెన్షన్ చేయడం కానీ, వాళ్ళ ఫేవరెట్ సీరియల్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో మీకేమైనా ఫేవరెట్ సీరియల్ ఉన్నాయా తెలుగులో మీరు బాగా ఎక్కువ చూడటం కానీ దాని గురించి? చూడలేదు ఎప్పుడు, కానీ చీలాసో శ్రవంతి అనేసి ఐ హర్డ్ అబౌట్ దాట్ వన్. గుర్తుందా ఆ సాంగ్? గుర్తుందా మీకు? అది రాగానే ఒక సాంగ్ అదేంటి, కట్టందం బొట్టందం మా చిన్ని శ్రవంతి సంథింగ్ అలా వస్తుంది. మీకేమైనా ఫేవరెట్ సీరియల్? అవునా? కార్తీక్ దీపం సాంగ్ ఏమైనా వినొచ్చా మరి? 2 lines. అంటే నేను చూడలేదు, అంటే మధ్య మధ్యలో వెళ్ళి కార్తీక దీపం సీరియల్ చూడలేదా? చూడలేదు. అబ్బాయిలే చాలా మంది చూస్తారు ఆ సీరియల్. చూశారు కానీ ప్రాపర్ గా చూడలేదు. ప్రాపర్గా చూడలేదు. వెళ్ళి చూస్తుండే, బట్ ఐ నో ద కల్ట్ ఫాలోయింగ్. సో నాకు అన్న మీకు ఏమన్నా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు పొరపాటున పెడుతుంటారు కదా? అప్పుడైతే అంతరంగాల సీరియల్ అలా చూసాము, అమ్మ చూసేది. అంతరంగాలు, రుతురాగాలు ఇలాంటి అలాంటివి చూసేవాళ్ళు. ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? సీరియల్స్ ఇంపాక్ట్ మన మీద ఉండదు కదా, మనం అసలు చూడడం. మన అంటే క్రికెట్ అంటే వెళ్ళిపోయే వాళ్ళం కదా కొంచెం. అదే సో మీకు అంటే మీరు రీల్స్ అంటే యాక్చువల్ ఆ విషయం నాన్న అడగాలి, ఈసారి వెళ్ళినప్పుడు అడుగుతాను. డెఫినెట్లీ అడిగి ఆయనకు తెలుసుకోండి. ఉంటుంది ఎఫెక్ట్, ఆయనకి ఏమన్నా గ్యారెంటీగా ఉండే ఉంటుంది. సీరియల్ చూసేటప్పుడు ఎప్పుడైనా రిమోట్ అడిగినా, రిమోట్ భోజనం పెట్టి కూర ఇది కదా అమ్మ, అది నా ప్రాబ్లం. ప్రపంచంలో ఎవరినైనా డిస్టర్బ్ చేయొచ్చు కానీ సీరియల్ చూసే వాళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. అది ఈ మూవీలో మనం చూస్తాం అనమాట, ఎలా ఉంటుంది ఏంటి. చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. నాకు ఇందా నుంచి అంటే ఇదంతా బాగా కనిపిస్తుంది కానీ ఈవిడ రోల్ ఏంటి అనేది నాకు ఆవిడ మా నాయనమ్మ సినిమా. సో ఆవిడే వీళ్ళ రూపంలో వస్తుంది. అవన్నీ మీరు ఇప్పుడు చెప్పకూడదేమో, సినిమా చూడాలి మీరు. బట్ ఆవిడకైతే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉందా? ఇంపార్టెంట్ అని కాదు, ఇప్పుడు ఆ ఫోటోకి ఇంట్లో ఉంది, మన అందరి ఇళ్ళల్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయి, అవునవును. అలానే ఆ ఇంట్లో ఆ ఫోటో ఉంది. మా నాయనమ్మ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో మా నాయనమ్మ. అండ్ మీ ప్రమోషన్స్ స్టార్ట్ అయినప్పుడు అంటే నేను యాక్చువల్లీ చూడగానే ఫస్ట్ వీడియో రిలీజ్ అయిన తర్వాత చూడగానే చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నారు, ఇదేదో చాలా ఎంటర్టైనింగ్ అని అనిపిస్తుందని. డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది, అదేంటి ఆల్ఫా మేల్ అన్నావు అనగానే అది ఇంట్లో అనగానే చాలా కనెక్టివిటీ డైలాగ్స్ కూడా కనిపిస్తున్నాయి. May 9th అంటే ఇప్పుడు చాలా మంది కూడా కొన్ని సినిమాలకే వెళ్తున్నారు, లైక్ ఇప్పుడు హిట్ 3కి వెళ్తున్నారు, సంక్రాంతికి వస్తున్నాం వెళ్తున్నారు. నాకు తెలిసి May 9th థియేటర్స్ అంతా ఫుల్ అయ్యే మూవీ ఏదైనా ఉంటే అది డెఫినెట్లీ ఇదే అని అనిపిస్తుంది. అండ్ సమంత గారు చాలా రోజుల తర్వాత కనిపించారు కాబట్టి ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఇదంతా మీకు ఎలా అనిపించింది వర్క్ చేసేటప్పుడు? ఎవరైనా చెప్పచ్చు, పర్లేదు. మాట్లాడు. యా, సో మేమైతే ట్రైలర్లో మేము షేర్ చేసుకున్న సీన్ గురించి అయితే నేను చెప్పగలుగుతాను. సమంత గారు యాక్ట్ చేసేటప్పుడు అయితే నేను కానీ గవిరెడ్డి కానీ హర్షత్ కానీ మేము అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళం. ఆవిడ ప్రతి డైలాగ్ని ఎలా చెప్పొచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పి ఆవిడ ఆలోచించే విధానం కానీ చాలా ప్యాషనేట్గా, ఇన్ని ఇయర్స్ తర్వాత, ఇన్ని హిట్ల తర్వాత ఇంత స్టార్డమ్లో ఉండి కూడా, సో వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్ అనమాట. యా, ఆ రోజు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. నీకు గుర్తుందా, మనం కూర్చొని నువ్వు కాళ్ళు నొప్పి వస్తాయంటే ముందుకు వచ్చి హిట్ కొట్టాలంటే కూర్చోవాలన్నమాట. మీరు పర్సనల్లీ ఒక ఫోటో కూడా షేర్ చేసినట్టున్నారు కదా మొన్న సమంత గారితో. హౌ ఇట్ ఎలా అనిపించింది మీకు? లైక్ అంటే సినిమా ఇదంతా పక్కన పెట్టి, ఆవిడ ఒక స్టార్ ఇదంతా పక్కన పెట్టి ఒక జనరల్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా ఒక నార్మల్ పర్సన్ లాగా, అది ఎలా అనిపించింది? అంటే మనకి ఇష్టమైన యాక్టర్స్, సో అలా అడిగాను, తీసుకున్నాను. మెసేజ్ పెట్టారు మీ ఫ్రెండ్స్ ఎవరైనా, ఏంటి నువ్వు ఒక్కడే దిగితే సరిపోతుంది? అందుకే కదా అందరూ వెయిటింగ్. వైజాగ్ రేపు ప్రీ రిలీజ్కి వస్తే మరి అందరూ లైన్ కడతారు, ఫోటోలు ఇప్పించాలి ఇప్పుడు నేను. అది పెద్ద టాస్క్ ఇప్పుడు. సో మీ అందరికి ఒక చిన్న టాస్క్ ఇప్పుడు తీసుకొచ్చాను అనమాట. సో మీరు జెన్యున్లీ ఆడాలి, ఎవరు కూడా మోసం చేయకూడదు. ఇది తీసుకోండి, ఎవరైనా ఒకళ్ళు తీసుకొని షేర్ చేయండి. 4 slips, 6 ఉన్నాయి యాక్చువల్లీ, అంటే 5 members అనుకున్నా. ఒకటి ఇచ్చేయండి, మీరు ఒకటి తీసుకోండి అన్న, ఒకటి తనకు ఒకటి ఇచ్చేయండి. ఓకే. సో మీరు ఒకరికి ఛాలెంజ్ చేయాలి.
మా టీంలో ఒకరికి. ఆ స్లిప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు లైక్ చరణ్ మీకైనా ఛాలెంజ్ చేయొచ్చు, ఎవరికైనా ఒకరికే ఛాలెంజ్ చేయాలి, చూపించకూడదు, ఒకళ్ళే గెస్ చేయాలి ఆ పేరు ఏంటనేది. ఇది సీరియల్ నేమ్సే ముందే చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ హర్. మీరు ఎవరికి ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారు ఈ ముగ్గులో ఛాలెంజ్ చేయండి. సో మీరు స్లిప్ వాళ్ళని మార్చుకోవచ్చు, guess 2 అడిషనల్ ఉన్నాయిగా, యూ హ్యావ్ దట్ ఆప్షన్, ఎందుకంటే అమ్మాయి కాబట్టి. ఆహా, జాలిగుండే మీరు. చాలా ప్రేమగుండా. చిన్నప్పటి నుంచి నాకు నా మీద ఎవరు చూపించలేని జాలి నేను అందరి మీద చూపిస్తూ ఉంటాను అనమాట. స్పెసిఫిక్లీ ఆడపిల్లల మీద. ఎస్. ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నారు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఏంటి వాళ్ళు గెస్ట్ చేయాలా? గెస్ట్ చేయాలి, మీరు యాక్ట్ చేయాలి. పర్టికులర్లీ దిస్ ఇస్ సీరియల్ నేమ్. నేను నిజంగా నేను ఐ విల్ స్టార్ట్ టైమర్ ఆల్సో. రెడీ? సీరియల్స్ కి నేను చాలా దూరం. మేము పొద్దున్న లేసి ఇంట్లో వేసుకొని చూడం మేము కూడా. మేము కూడా చూడం. చెప్పు. కాదండి మీకు అంటే నీకు సీరియల్ తెలీదా? అంటే ఇప్పుడు ఆ చెప్పాలి, title try తెలియాలంటే చేయాలి. మనం చూడాలి కదా. తెలీదా? సీరియల్ పేరు ఓకే, తెలుసు try కదా చేస్తా. దాన్ని. అంటే కొన్ని క్లూ వర్డ్స్ ఇస్తా, యాక్టింగ్ అంత చేయను, క్లూ వర్డ్స్. యాక్టింగ్ చేయమ్మా బాగుంటుంది. దీనికి అంత చేయను. నీలో నటులు బయట అది స్క్రీన్ చేస్తారు ఫైన్. ఒకరినే ఛాలెంజ్ చేయాలా? మీ సరే ఓకే, మీరు అంత కష్టపడుతున్నారు కాబట్టి ఈ ముగ్గురు ఎవరు చెప్పినా పర్లేదు. ఆ ముగ్గురు గెస్ట్ చేయండి. ఓకే, ఫాల్ సీజన్ లో ఫాల్ సీజన్. ఫాల్ సీజన్ లో మీరు ఫాల్ సీజన్. ఫాల్ సీజన్ లో లీవ్స్ అని ఆకులు పడిపోయాక ఆకులు రాలుతాయి కదా, రాలాక పక్కన ఏం చేస్తారు? దేంతో క్లీన్ చేస్తారు? చీపురు. చీపురుతోటి. బ్రష్ కాదు, ఇది ఇక్కడ ఉండదు అనుకుంటా. అమెరికాలో ఉంటుందా? గెస్ట్ చేయండి ప్లీజ్. తుడిచేదేనా? తుడిచేది. బ్రూమ్, చీపురు కట్ట. ఇంగ్లీష్ జాడు. ఇంగ్లీష్ వర్డ్స్. English ఆ? ఇంగ్లీష్ వర్డ్స్. ఇంగ్లీష్ వర్డ్స్. ఇంగ్లీష్ వర్డ్స్. యా యా అంత సీరియల్ ఏమో తెలుగు సీరియల్ ట్రై చేయండి. తెలుగు సీరియల్ పేర్లే, టాప్ సీరియల్ పేర్లు రాసుకొచ్చా. ప్రెజెంట్ టాప్ సీరియల్ పేర్లు. తెలుగుదే. ఉత్తరాగల ఋతురాగాలు ఎందుకు కాదు వచ్చింది? ఏదో సన్నగా అలా చెప్పాను. పక్కన చెప్పిన బ్రూమ్ లాంటిదే. బ్రూమ్ లాంటిది. బ్రూమ్ రైల్ వదిలేద్దాం ఇంకా. రైల్ సర్లే. సరే ఓకే, పాపం చెప్పేనా? మీ నేమ్ చెప్పండి, కష్టపడ్డారు చాలా. రేక్ గైస్. రేకా? లైక్ మొగలి రేకులు. మొగల్ వీరిసే అసలు ఎంత బాగా చెప్పొచ్చు. నాకేం తెలుసు మొగలి రేకుల గురించి. తను యూఎస్ రిటర్న్ సరే ఓకే, సో తనకు మీరు ఎవరిని ఛాలెంజ్ చేద్దాం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారు? వేసుకొని నేను నాకు పుట్టించారు. కూడా ప్లీజ్ ఎవరైనా గెస్ట్ చేసేసేయండి. Okay, done. ఆల్రెడీ ఈ సీరియల్ గురించి విన్నాము. ఓకే ఓకే ఓకే, నీకెందుకు నువ్వు ఓకే ఓకే అంటున్నావు? ఒక గెస్ట్ చేయడానికి ట్రై గెస్ట్ చేయండి. వన్ వర్డ్. ఓకే ఓకే. దేవి చుట్టూ ప్రదక్షిణం. చక్రవాకం. అయిపోయింది. నైస్. చరణ్ బ్రో. నెక్స్ట్ సినన్న మీరే రెడీ? కార్తీక దీపం. ఓ అమ్మ, మీకు ఇంత ఈజీ వస్తే కష్టం అన్నా. అబ్బా నాకు చాలా కష్టంగా వచ్చింది. మార్చుకోవచ్చు మీరు కావాలంటే, ఇంకా 2 ఇక్కడ స్లిప్స్ రెండు ఉన్నాయి. ఆప్షన్. ఓకే ఓకే ప్లీజ్. ఫస్ట్ ట్రై చేద్దాం. ట్రై చేయి ఏంటో. చెప్పంలే. నేను అది చూసి అందులో నేను ఏం ఎంత చెప్పగలుగుతాను. ఈజీ పేరు వచ్చిందన్న, నిజంగా మీరు లక్కీ అసలు. నాకు అది రావాల్సింది. అది కూడా చెప్పేయచ్చు. అక్కడ చూడండి పాపం 4 ఆప్షన్లు ఎత్తుక్కుంటున్నాడు. ఓకే బ్రో మీరు కంటెంట్ క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్, మీరు అసలు తగ్గకూడదు. 4 చెప్పారు మీరు. అవసరమైతే ఓకే ఓకే చెప్పు. ఓకే నువ్వు లవ్. మనసు. మనసు మమత. అరే అరే అరే. ఏంటది? బా 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 బా. అదే కదా. చూసేసా. నేను ఆల్రెడీ చూసేసా కదా. ఓ అబ్బా ఇప్పుడు నేను actually- అర్థమైంది నాకు. నేను చెప్పేసి కదా ఇప్పుడు ఇలా అనగానే అర్థమైంది కదా. నేను యాక్చువల్లీ పిన్ని రాసుకొద్దాం అనుకున్నా, ఇది ఎలా చెప్తారేమో అయితే ఆగు, అనుకుని ఆగు, మళ్ళీ ఆగు. వదిలేసి. ఇంకో ట్రై చేద్దాము. అన్ని చూసేసాము. నువ్వు చూసావా అన్ని? అన్ని చూసింది. షిట్ అయితే వద్దులే ఇంకా. ఓకే, రౌండ్ అయితే బాగానే ఎంటర్టైన్ అయిందని అనుకుంటున్నా. fun, thank you. యా, సో ఫైనల్ అంటే మీకు శుభం సినిమాకి సంబంధించి వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? శుభం యాక్చువల్గా చాలా నేర్చుకున్నా నేను ఈ సినిమాలో. ఇప్పుడు గవిరెడ్డి గారితో కానీ వీళ్ళతో కానీ వీళ్ళందరితో. ఇది మీ ఫస్ట్ స్క్రీన్ అపీరెన్స్ 70 లేదు బిఫోర్ చేశారు బాగా కదా? చేశాను నేను. కాకపోతే అది ఏదో ఫ్రెండ్లీగా అట్లా చేసాం, కానీ ఇది ప్రాపర్గా ఇప్పుడు డైరెక్టర్ గారితో కానీ అందరితో క్లోజ్గా ఉంటూ స్క్రిప్ట్ టైం నుంచి ట్రావెల్ అవుతూ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ యా, ఒక మంచి సినిమా తీసాము అనే ఒక ఫీలింగ్. ఇది ఎట్లైనా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలా రియాక్ట్ అవుతారు, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. హోప్ మేము చరణ్ ఇంకో నెక్స్ట్ ఫర్దర్ మంచి మంచి ఫిల్మ్స్లో చూడొచ్చు అనమాట. అయితే 100%. దీని తర్వాత యా శ్రీనివాస్ అన్న, నేను ఇందాక ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా వెయిట్ చేస్తున్నా. కొన్ని అప్డేట్స్ మీ నుంచి తెలుసుకోమని నాకు చాలామంది మెసేజ్ పెట్టారు. సో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఎలా ఉండబోతుందన్న? మీకు తెలుసు
మీకు తెలిసిన విషయం నాకు తెలుసు, ఎందుకంటే మన ఇద్దరికి తెలిసిన విషయం ఆడియన్స్ కూడా తెలుసు. ఎలా ఉండబోతుంది చెప్పండి? నాకు తెలియని విషయం ఉండదు. ఉండదు. నేను ఇన్స్టాగ్రామ్ ఇదంతా చూస్తే ప్రశాంత్ నీల్ గారితో ఒక 5-6 ఫోటోలు ఉన్నాయి. అసలు ఏంటి ఇంత రెగ్యులర్ డిస్కషన్స్ ఏంటి, ఏం జరుగుతుంది? సో మాకేమొద్దు, జస్ట్ డ్రాగన్ సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా షూట్ అయితే జరుగుతుంది ప్రజెంట్. మీరు ఇందాక కూడా అక్కడికి వెళ్ళి వచ్చానని చెప్పారు. సో మీరు అంటే చెప్పకపోతే ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్ళాను. అదే. ప్రశాంత్ గారిని నేను ఒక స్క్రిప్ట్ డైరెక్ట్ చేస్తున్నాను హోంబాలీలో. సో ప్రశాంత్ గారు దానికి కొంచెం ఆయన సజెషన్స్ దానికోసం షూట్ జరుగుతుంది ప్రజెంట్. బట్ సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఒకే ఒక వర్డ్ చెప్పగలను, ఇస్ ఇంటర్నేషనల్తో సహా షేక్ ఇమామ్ చేస్తాను. సో ఆ రేంజ్ స్థాయి సినిమా కనిపించింది నాకైతే అనిపిస్తుంది. మీకు స్టోరీ తెలుసా? లేదు నాకు తెలియదు. నాకు తెలియదు. మిమ్మల్ని ఇరికిచ్చాలన్నా? లేదు నాకు తెలియదు. అంటే ఆయనతో ట్రావెలింగ్ కొంచెం మొదలైంది కదా, ఆయన ఆలోచన ఎలా ఉంటుంది ఇప్పుడు కేజీఎఫ్, దాని తర్వాత సలార్, దాని తర్వాత ఆయన ఎలా ఆలోచిస్తున్నారు అనేది కొంచెం నా స్క్రిప్ట్ కోసం నేను పని చేస్తున్నాను ఆయన దగ్గర, ఆయన వర్క్ కొన్ని సజెషన్లు తీసుకుంటాను. సో ఆ టైంలో ఏమనిపించిందంటే ఆయన ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. సో దానితోడు అసలు ఎన్టీఆర్ గారు ఆయనకి కాంబినేషన్ అనగానే ఇంకా తెలిసిందే. ఆల్రెడీ మన మైత్రి రవి గారు చెప్పారు మొత్తం వరల్డ్ అంతా చుట్టేస్తుందని. డ్రాగన్ గ్యారెంటీగా చుట్టేస్తుంది. సో డెఫినెట్లీ ఇది మాత్రం ఒక మంచి అప్డేట్. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి విశ్వంబరాలో మీరు యాక్ట్ చేస్తున్నారు, అది ఆల్రెడీ మీరు షేర్ కూడా చేసుకున్నారు. విశ్వంబర ఎలా ఉండబోతుంది? విశ్వంబరాకి నేను రైటింగ్ చేశాను, యాడ్ చేశారు. సినిమా అయితే లైక్ చాలా కొత్తగా ఉంటుంది, బేసిక్గా కొత్తగా ఉంటుంది. అలాగే బింబిసార తర్వాత వశిష్ఠ చేస్తున్న ఫిల్మ్. సో ఇది చిరంజీవి గారికి లైక్ అప్పుల్లో జగదక్ వీరుడు, అతిలేక్ సుందరి అలాంటి ఒక బజ్ క్రియేట్ చేసి ఒక కిక్ ఇచ్చింది ఆడియన్స్కి. ఈ సినిమా కూడా ఆ రేంజ్లో కిక్ ఇస్తుంది. సినిమా చాలా బాగుండబోతుంది విత్ కమర్షియల్ యాక్షన్ ఎపిసోడ్స్తో సహా. అద్రిపోద్ది సినిమా. సో మేము ఆ యుఫోరియా కోసం వెయిట్ చేయాల్సిందిగా. సినిమా చాలా బాగుంది. సో మీకు ఈ శుభం మూవీ తోటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా అనిపించింది మీకు? అంటే శుభం నేను రిజల్ట్ ఇవన్నీ పక్కన పెడితే శుభం తోటి వన్ థింగ్ ఇస్ దాట్ నేను చాలా మంది అమేజింగ్ పీపుల్ని కలిసాను. లెట్ ఇట్ బీ మై కో యాక్టర్స్ ఆర్ వండర్ఫుల్, ద బెస్ట్. ఇంతకన్నా బెటర్ దొరకారు. అంటే అంత బాగుందండి. నేను చెప్తాను కదా, మేమందరం చాలా క్లోజ్ అండ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా. సో అండ్ దాంతోపాటు ప్రవీణ్ సార్, వసంత్ సార్, ఇట్లాంటి సచ్ జెమ్ ఆఫ్ పీపుల్ తోటి వర్క్ చేయడం. సో మచ్ టాలెంట్. శుభం గురించి వన్ వర్డ్ అంటే టాలెంట్. సో మచ్ టాలెంట్ ఉంది ప్రాజెక్ట్లో. లెట్ ఇట్ బీ ద డైరెక్టర్, ద co-directors, the ADs, the music director, మన వివేక్ సాగర్ గారు. సో ఇట్స్ ఇన్సేన్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ a best cake, on top is the cherry. Samantha ma'am. మీరు ఇప్పుడు అంటే యాక్టింగ్ కాకుండా ఇంకేమైనా చేస్తారు అంటే తెలుసుకోమన్నారు చాలా మంది, లైక్ తను ఏంటి స్టడీయింగ్ అని అడగమన్నారు. అంటే నేను యాక్చువల్లీ గ్రాడ్యుయేట్ అయ్యాను. నేను అండర్ గ్రాడే గ్రాడ్యుయేట్ అయ్యాను 2023లో. అండ్ దెన్ ఇండియాకి వచ్చాను. ఐ మూవ్డ్ హియర్ టు పర్స్యూ యాక్టింగ్. నాకు రైటింగ్ వీళ్ళందరినీ కలిసాక ఇంకా రైటింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగాయా? యా అంటే నేను యాక్చువల్లీ శుభం ముందు నేను ఈటీవీ విన్లో ఇంటర్న్షిప్ చేశాను యాజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. బట్ వీళ్ళందరినీ కలిసాక అసలు లైక్ గవిరెడ్డి గారు, శాలిని, చరణ్, శ్రావణి, ఎస్పెషలీ దీస్ 4 people రైటింగ్ మీద నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది వీళ్ళని కలిసాక. శ్రావణి గారు మీరు అంటే పర్టికులర్లీ ఏమైనా మార్షల్ ఆర్ట్స్ కానీ కుంఫు ఇలాంటివి ఏమైనా నేర్చుకున్నారా బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్? అంటే మీ ముగ్గురికి పర్టికులర్లీ ఈ కింద కూర్చున్న ఈ ముగ్గురికి ఏమైనా నేర్చుకొని రమ్మన్నారా సెట్కి వచ్చే ముందు? ఏమన్నా సెట్కి వచ్చాక ఈయన మీద నేర్చుకున్నారు అన్న కమాన్ అన్నారా? అందరు ముగ్గురు మీద నేర్చుకున్నారు బాగా గట్టిగా. సో అంటే మనం లీక్ చేయకూడదు కానీ యాక్చువల్లీ దేని గురించి ఉండబోతుంది అసలు సినిమా? అదే లీక్ నాకు ఒకటి అంటే సీరియల్ గురించి ఉంది, బట్ ఒక దయ్యం విషయం ఏంటంటే సీరియల్ గురించి కాదు సినిమా. కాదు, అవును సీరియల్ సినిమాలో ఒక పార్ట్ అంతే యాక్చువల్లీ. ఓకే, కథగా లేరు ఒక డైరెక్టర్ ఒక కొత్త కథను చెప్పాలనుకున్నారు, ఒక కొత్త ఎమోషన్ చెప్పాలనుకున్నారు, దాన్ని స్క్రీన్ ప్లేలో రకరకాలుగా తీసుకుంటారు కదా. అలా సీరియల్ అని ఒక ఎమోషన్ యాడ్ చేసి ఫినిషింగ్ ఒకటి చెప్పారు. ఎండింగ్ వచ్చేసరికి లైక్ నా డైలాగ్లో ఉంటుంది, ఇది ఆడవాళ్ళ దగ్గర ఆల్ఫా దయ్యాల దగ్గర. మీకు ఈ డైలాగ్లోనే సినిమా అర్థమైపోవాలి. సో సీరియల్ కూడా పార్ట్ అంతే. ఓకే, సో మీ అందరికీ అండ్ తనకు కూడా ఇంటర్వ్యూ లేదు కాబట్టి డెఫినెట్లీ May 9th మీకు ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ రావాలి. అండ్ సమంత గారు కూడా చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు కాబట్టి సమంత గారిని అడ్మైర్ చేసేవాళ్ళు. కమెంట్స్ చూస్తే అసలు ఫ్లో అసలు ఎంత ఫ్లో అంటే
లైక్ దే ఆర్ ఓట్ అంటే సమంత గారు అలా కనిపిస్తే చాలు అని ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ తనని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు వాళ్ళకు కూడా నాకు తెలిసి ఇది ఒక మంచి స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది. డెఫినెట్లీ మీకు మే 9th చాలా మంచి రెస్పాన్స్ రావాలి అండ్ మీరందరూ కూడా మంచి మంచి సినిమాల్లో మంచి మంచి ప్రాజెక్ట్స్లో అపీర్ అవ్వాలి. మేము ఇలానే మిమ్మల్ని కలుస్తూ ఉండాలి. యా, దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్. మీరు బాగా పాడుతా అన్నారు మాతో పాటు. ఓకే, శాలిని గారు శాలిని పాట అనుకోండి. సో శ్రోతల కోరిక మేరకు పిఠాపురం ఆర్కెస్ట్రా నుంచి ఒక మంచి బృందంతో ఒక చక్కటి పాట ఈ సాయంకాలం వేళ. ఓకే, రెడీ స్టార్ట్. సీరియల్ పాట పాడతాం మా సినిమాలో, సీరియల్ పాట. ఓకే, డన్. సినిమాలో పాట పాడుతున్నాం. సినిమాలో ఓకే. సీరియల్ సాంగ్ టైటిల్ వచ్చేసి జన్మ జన్మల బంధం. ఓకే, మేము పాడతాము, మీరు జన్మ జన్మల బంధం అని రిపీట్ చేయాలి. కానీ తను కింద కూర్చోడం నాకు కొంచెం ఎక్కడో పెయిన్ అనిపిస్తుంది. అంటే పోనీ మీరు ఇక్కడ రండి, తన అక్కడికి వస్తుంది. వద్దు, నేను కనబడినప్పుడు నీకు ఒక కెమెరా పైకి sit on this ఐ థింక్ మధ్యలో కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చోపో. అక్కడ మధ్యలో కూర్చోవచ్చు ఐ థింక్. fires చూసుకో. ఓకే, రెడీ అమ్మా. ఓకే, చేస్తారు వాళ్ళు, లేకపోతే నా ఇంటర్వ్యూ మొత్తం లాగ్ అయిపోద్ది. ఓకే, Ready. చప్పట్లు, చిటికలు. ఓకే, మీరు జన్మ జన్మల బంధం రిపీట్ చేయాలి మాతో పాటు. ఓకేనా? Alright. 1 2 3. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం. ఏనాటిదో ఈ బంధం ఏనాటిదోయి అనుబంధం ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం. మధ్యలో నాని వస్తున్నాడు. రాగాల నిలమే ఈ జన్మ జన్మల బంధం. యాక్చువల్లీ నేను వేరే సాంగ్ పాడతాను. ఇందాక ఆల్రెడీ పాడారు కదా, వేరే సాంగ్ పాడతారేమో అనుకున్నా. ఇందాక ఎక్కడ పాడు? వేరే ఇంటర్వ్యూ కదా అది. సరే, మరి ఏదైనా సాంగ్ పాడదాం. గొంతు బాగుంది, మీరు పాడండి. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఏదైనా పాడండి. మీరు చెప్పండి. కాదు, తెలుగు వంద ఏదో థీమ్ సాంగ్ ఉంటది కదా. అయ్యో, నాకు కూడా తెలియదు. మా కోసం సమంత గారి సాంగ్ ఒకటి పాడాలి. సమంత గారి సాంగ్ కుందన బొమ్మ పాడండి. కుందన బొమ్మ కాదు, కాదు, మన మాస్టర్ అర్థమవుతుంది. రంగమ్మ మంగమ్మ ఏదో నేను పాడితే బాగుంది. లేదు, బాగానే పాడు. మీరు ఏదైనా పాడండి. ఆరాధ్య పాట. ఓకే, మీరు స్టార్ట్ చేయండి. నాకు ఆ lyrics మనసారా. ఓకే, లెట్స్ స్టార్ట్. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చందగా దోచావే. ఏ వందల కొద్దీ మండలున్న వెన్నెల కొద్దీ పాడండి. ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదే లేదు. ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య. నాకు కూడా లిరిక్స్ గుర్తు రావట్లేదు, సారీ. చాలా చాలా సో ఇది సమంత గారికి ఒక స్మాల్ డెడికేషన్. యా, మీ టీం అందరికి మంచి రెస్పాన్స్ రావాలి. మే 9th థియేటర్స్ లో కలుసుకుందాం. దిస్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్. బై.